ప్రధాని నరేంద్ర మోడీ నల్లధనం రూపుమాపడానికి ఇప్పటికే 500,000 రూపాయల నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దానితో చాలా వరకు నల్లధనంకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. కనీసం వారిలో భయమైనా ఉంటుంది. కాగా త్వరలో మరో కొత్త నిర్ణయం మోడీ తీసుకోబోతున్నారని తెలిసింది. విదేశాల తరహాలో బ్యాంక్ ట్యాక్స్ తీసుకురానున్నారట. ప్రతి ఒక్కరూ లావాదేవీలు పూర్తిగా బ్యాంకుల ద్వారానే జరిపేలా పరిస్థితులు మార్చి దీనిని అమలు చేయనున్నారట. నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ లావాదేవీ జరిగితే అక్కడికక్కడే వెంటనే దానికి పన్ను చెల్లింపు జరిగి ప్రభుత్వానికి చేరేలా చేయనున్నారట. ప్రస్తుతం ఉన్న ఐటీ రిటర్నులు పూర్తిగా కనుమరుగు కానున్నాయని తెలుస్తుంది. చిన్న చిన్న దుకాణంలో కూడా కేవలం కార్డుల ద్వారానే చెల్లింపులు జరిగేలా చేయనున్నారట. వస్తువులు కొనాలన్నా అమ్మాలన్నా కేవలం బ్యాంకుల ద్వారానే జరిగేలా చేయనున్నారు. అంటే కేవలం చెక్కులు కార్డుల ద్వారా మాత్రమే చెల్లింపులు చేసేలా సిస్టమ్ను మార్చనున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఎవరి వద్దనన్నా మనం అప్పు తీసుకుంటే నేరుగా డబ్బు ఇచ్చి వారి నుంచి ప్రామిసరీ నోట్లు రాయించుకుంటాము. కానీ త్వరలో దానికి స్వస్తి చెప్పనున్నారని తెలిసింది. అవసరం ఉన్నవారికి డబ్బు ఇవ్వాలన్నా వారు తిరిగి మనకు ఇవ్వాలన్నా కేవలం అకౌంట్స్ ద్వారానే చెల్లింపు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా నేరుగా చేతికి డబ్బులు ఇస్తే సదరి ప్రామిసరీ నోట్లు చెల్లుబాటు కావు. ఒకవేళ అప్పు తీసుకున్న వారు ఎగ్గొట్టినా వారి మీద కోర్టులో కేసు వేసే అవకాశం ఉండదు. అలా చేస్తే అది పూర్తిగా నల్లధనం కిందికి వచ్చి మీరు జైలుకు పోవాల్సి ఉంటుంది. దానితో భయపడి అప్పు ఎగ్గొట్టినా మిన్నకుండిపోతారు. కాగా ఇలా బ్యాంక్ ట్యాక్స్ అమల్లోకి వస్తే చాలా వరకు అకౌంట్స్ ద్వారా వాళ్ళ ఉద్యోగాలకు ఎసరుపడే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ ఆల్సో. థ్యాంక్ యూ.